ఇశ్రాయేలీయులకు రాజు లేడు, ఒక పాలకుడు లేడు, ఒక దిశానిర్దేశం లేదు. అంతా గందరగోళం. అవును. ఇలాంటి సమయంలో మనుగడ కోసం ఒక సమాజం తన నైతిక విలువలని ఎంతవరకు పక్కన పెట్టగలదు? ఈరోజు మనం ఈ ప్రశ్నకు సమాధానం వెతకబోతున్నాం. దీనికోసం న్యాయాధిపతుల గ్రంథంలోని ఒక కథను లోతుగా పరిశీలిద్దాం. ఇది దానియేలు గోత్రం కథ. సరిగ్గా. తమకంటూ ఒక నివాసం కోసం వాళ్లు చేసిన ప్రయాణం. ఆ ప్రయాణంలో వాళ్లు తీసుకున్న కొన్ని వివాదాస్పదమైన, కలవరపరిచే నిర్ణయాల కథ. రాజులేని కాలం అనే మాటను మనం తేలిగ్గా తీసుకోకూడదు. అవును. అది కేవలం రాజకీయ శూన్యత కాదు, అది ఒక నైతిక శూన్యత. ఒక సెంట్రల్ అథారిటీ లేనప్పుడు ప్రతి ఒక్కరూ, ప్రతి సమూహం తమకు ఏది మంచో, ఏది అవసరమో వాళ్లే నిర్ణయించుకుంటారు. అంటే న్యాయం అనేది బలవంతుల చేతిలో ఆయుధంగా మారుతుంది. ఖచ్చితంగా. దానియేలు కథ ఈ గందరగోళానికి, ఈ నైతిక సంక్షోభానికి ఒక పర్ఫెక్ట్ కేస్ స్టడీ లాంటిది. అవును. ఈ కథలో కేవలం భూమి ఆక్రమణ మాత్రమే లేదు. ఇందులో నమ్మకం, అవకాశవాదం, అధికారం కోసం మతాన్ని ఒక సాధనంగా ఎలా వాడుకున్నారు అనే అంశాలు ముడిపడి ఉన్నాయి. సరే, ఇక ఈ కథలోకి వెళ్దాం. ముందుగా ఈ దానియేలు పరిస్థితి ఏంటి? వాళ్ళు ఎందుకు తమకంటూ ఒక చోటు వెతుక్కోవాల్సొచ్చింది? అంటే ఇశ్రాయేలులోని 12 గోత్రాలకు భూమి పంపకాలు జరిగినప్పుడు దానియేలుకు కేటాయించిన ప్రాంతం సముద్రతీరానికి దగ్గరగా ఉంది. ఫిలిష్తీయులు బలంగా ఉన్న చోట. అవును. వాళ్లు ఆ బలమైన శత్రువులను ఎదురించి ఆ భూమిని స్వాధీనం చేసుకోలేకపోయారు. అందుకే వాళ్లు మిగతా గోత్రాల మధ్యలో చెల్లాచెదురుగా, ఒక రకంగా చెప్పాలంటే నిర్వాసితుల్లా బతుకుతున్నారు. అంతే. వారికి ఒక సొంత భూమి, ఒక గుర్తింపు లేదు. ఈ నిస్సహాయతే వాళ్లను ఈ సాహసానికి పురిగొల్పింది. అంటే ఇది కేవలం ఆశతో చేస్తున్న ప్రయాణం కాదు, అవసరంతో, నిరాశతో చేస్తున్న ప్రయాణం. నిజమే. అందుకే వాళ్లు తమ వంశంలో నుండి 5 పరాక్రమవంతులను వేగులుగా పంపారు. దేశమంతా తిరిగి వాళ్లు నివసించడానికి అనువైన, ఇంకా చెప్పాలంటే సులభంగా ఆక్రమించుకోగల ప్రదేశాన్ని కనుక్కోమని చెప్పారు. ఇది వారి బలహీనతను కూడా చూపిస్తుంది కదా. ఖచ్చితంగా. వారికి భూమి లేదు, అంటే వారికి రాజకీయంగా, సైనికంగా బలం లేదు. అందుకే వారు ఇలా రహస్యంగా దేగులను పంపాల్సి వచ్చింది. అంటే ఇది ఒక ప్రణాళికాబద్ధమైన సైనిక చర్యకు తొలి అడుగు. అవును. వాళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి కాదు, ఒక బలహీనమైన లక్ష్యాన్ని వెతకడానికి బయలుదేరారు. ఈ 5 వేగులు తమ ప్రయాణంలో ఎఫ్రాయిమీయుల మన్య ప్రదేశానికి చేరుకున్నారు. అక్కడ మీకా అనే ఒక వ్యక్తి ఇంటి దగ్గర బస చేశారు. ఇక్కడే కథ ఒక ఊహించని మలుపు తీసుకుంటుంది. అవును. వాళ్ళు ఆ ఇంట్లో ఒక యువకుడి స్వరం విన్నారు. ఆ స్వరం వారికి పరిచయమున్న లేవీయుడిలా అనిపించింది. లేవీయులు యాజకత్వానికి కేటాయించబడిన గోత్రం. వాళ్లు సాధారణంగా మందిరాల్లో సేవ చేస్తూ ఉండాలి. కాని లేవీయుడు ఎఫ్రాయిము కొండల్లో ఒకరింట్లో ఏం చేస్తున్నాడు? అదే ప్రశ్న ఆ వేగుల్ని ఆశ్చర్యపరిచింది. వాళ్ళతని దగ్గరికి వెళ్ళి, నువ్వెవరూ, ఇక్కడేం చేస్తున్నావ్ అని అడిగారు. తానికి యాజకుడా? అంటే దేవుని సేవ ఒక ఉద్యోగంలా మారిపోయిందన్నమాట. ఖచ్చితంగా. ఇది ఆకాలపు మతపరమైన పతనాన్ని చూపిస్తుంది. మీకా అనే ధనవంతుడు తన ఇంట్లోనే ఒక చిన్న గుడి కట్టుకున్నాడు. అందులో కొన్ని విగ్రహాలు పెట్టుకుని వాటికి పూజలు చేయడానికి ఈ లేవీయుడిని ఉద్యోగంలో పెట్టుకున్నాడు. ఇది మతాన్ని ప్రైవేటీకరించడం లాంటిది. దేవుడు అందరివాడు అనే భావన పోయి, నా దేవుడు, నా పూజారి అనే స్థాయికి వచ్చింది. అవును. ఈ సమాధానం వినగానే దానియేలు వేగులకు వెంటనే ఒక ఆలోచన వచ్చింది. వాళ్లు తమ గూఢచార మిషన్కు దైవిక ఆమోదం కోసం ఈ జీతగాడిని అడుగుతున్నారు. ఇది నాకు కొంచెం వింతగా అనిపిస్తోంది. అసలు ఆ యాజకుడి మాటలకు అంత విలువుందా? అదే కదా ఇక్కడ ఆశ్చర్యపరిచే విషయం. ఆ కాలంలో యాజకుని పాత్ర ముఖ్యం, అతని వ్యక్తిగత నైతికత కాదు. ఓ! అతను ఏఫోదును ఉపయోగించి దేవుని చిత్తాన్ని చెప్పగలడు అని నమ్మేవారు. అతను మంచివాడా, చెడ్డవాడా, జీతానికి పనిచేస్తున్నాడా అనేది వారికి అనవసరం. వారికి కావలసింది ఒక అధికారిక సమాధానం మాత్రమే. అవును. అంతేకాదు, రాజులేని కాలంలో దైవిక ఆమోదమనేది ఒక రాజకీయ సాధనం. తమ చర్యలకు దేవుని ఆశీర్వాదం ఉందని చెప్పడం ద్వారా వాళ్లు తమ ప్రజలను ఏకతాటిపైకి తీసుకురాగలరు. వారిలో నైతిక స్థైర్యాన్ని నింపగలరు. ఒక రకంగా అప్పటి సైనిక ప్రచారంలో ఇదొక భాగం. సరిగ్గా. అందుకే వాళ్లు, మేము చెయ్యబోయే పని సక్సెస్ అవుతుందో లేదో దేవుని అడిగి చెప్పు అని కోరారు. ఆ యాజకుడు కూడా ఏమాత్రం ఆలోచించకుండా, క్షేమంగా వెళ్ళండి, మీ పని యెహోవా దృష్టికి అనుకూలంగా ఉందని చెప్పేశాడు. ఇప్పుడు వాళ్లకు కావాల్సిన గ్రీన్ సిగ్నల్ దొరికింది. ఆ మాటలతో వాళ్లో కొత్త ధైర్యం వచ్చింది. వాళ్లు తమ ప్రయాణాన్ని కొనసాగించి
లాయిష్ అనే పట్టణానికి చేరుకున్నారు. అక్కడ వాళ్ళు చూసింది వాళ్ళ అంచనాలకు మించి ఉంది. ఎలా? అక్కడి ప్రజలు చాలా ప్రశాంతంగా, సుఖంగా, ఏ భయం లేకుండా జీవిస్తున్నారు. వాళ్లకు బయటి ప్రపంచంతో పెద్దగా సంబంధాలు లేవు. అంటే వాళ్ళు ఒక రకమైన స్వర్గంలో బతుకుతున్నారన్నమాట. అవును, కాని వాళ్ళ ఆ ప్రశాంతతే వాళ్లకు శాపంగా మారింది. అంటే వాళ్లను పాలించే బలమైన రాజు లేడు, వాళ్లను కాపాడే సైన్యం లేదు, పొరుగువారితో స్నేహ సంబంధాలు కూడా లేవు. వాళ్ళు ఒంటరిగా రక్షణ లేకుండా ఉన్నారు. వ్యూహాత్మకంగా చూస్తే దానియిలు వేగులకు లాయిషు ఒక జాక్పాట్ లాంటిది. సంపన్నమైన, బలహీనమైన, ఒంటరిగా ఉన్న లక్ష్యం. వారి శాంతియుత జీవన విధానమే వారి పతనానికి కారణం కాబోతోంది. ఇది బలవంతులదే రాజ్యం అనే కఠినమైన సూత్రాన్ని గుర్తుచేస్తోంది. ఆ వేగులు వెంటనే తిరిగి వెళ్లి తమ వాళ్లకు ఈ శుభవార్త చెప్పారు. ఆ దేశం చాలా గొప్పది. ప్రజలు ఏమి చెయ్యలేని స్థితిలో ఉన్నారు. దేవుడు దాన్ని మన చేతికి అప్పగించాడు. ఇక ఆలస్యం చెయ్యొద్దు, వెంటనే బయల్దేరి ఆక్రమించుకుందాం అని రెచ్చగొట్టారు. వాళ్ల మాటల్లోని ఆతృత గమనించాలి. మీరు ఊరకనే ఉన్నారేమి అని ప్రశ్నిస్తున్నారు. ఇది కేవలం ఒక నివేదిక కాదు, యుద్ధానికి పిలుపు. తమ లక్ష్యాన్ని దేవుడు ఇచ్చాడని చెప్పడం ద్వారా వాళ్లు చేయబోయే హింసకు, దోపిడీకి ఒక పవిత్రతను ఆపాదించారు. ఆ పిలుపుతో 600 మంది దానియుల సైన్యం ఆయుధాలు ధరించి బయలుదేరింది. ఇప్పుడు వారి లక్ష్యం స్పష్టంగా ఉంది: లాయిషును ఆక్రమించుకోవడం. కాని దారిలో వాళ్లు మళ్లీ మీకా ఇంటి దగ్గర ఆగారు. ఇది అనుకోకుండా జరిగింది కాదు. ఖచ్చితంగా కాదు. వాళ్ల మనసులో భూమిని ఆక్రమించుకోవడం కంటే పెద్ద ప్లానుంది. అదేంటంటే, వాళ్లు కేవలం ఒక రాజ్యాన్ని కాదు, ఒక మతాన్ని కూడా స్థాపిస్తున్నారు. ఆ 5 వేగులు మిగతా సైన్యంతో అన్నారు, ఈ ఇంట్లో కొన్ని ప్రత్యేకమైన వస్తువులున్నాయి. ఏఫోదు, గృహదేవతలు, ఒక చెక్క ప్రతిమ, ఒక పోత విగ్రహం. ఏం చేయాలో ఆలోచించండి అని. వాళ్ల ఉద్దేశం చాలా స్పష్టం: ఆ విగ్రహాలను దొంగిలించాలి. అంటే తమ కొత్త రాజ్యానికి ఒక రెడీమేడ్ దేవుణ్ణి, ఒక రెడీమేడ్ ఆరాధనా విధానాన్ని కూడా తీసుకెళ్లాలనుకుంటున్నారు. అవును. 600 మంది సైనికులు బయట కాపలా ఉండగా ఆ 5 లోపలికి వెళ్లి ఆ విగ్రహాలను, ఏఫోదును అన్నిటినీ మూటగట్టుకున్నారు. ఇదంతా చూస్తున్న ఆ యాజకుడు, మీరేం చేస్తున్నారు అని అడిగాడు. అతను బహుశా షాక్ అయ్యుంటాడు. అవును, తన యజమాని దేవుళ్లను తన కళ్ల ముందే దొంగిలిస్తున్నారు గదా. అప్పుడు దానియేలు అతనికొక ఆఫరిచ్చారు. అది ఆఫరా లేక బెదిరింపా అనేది చెప్పడం కష్టం. వాళ్ళేమన్నారు? నువ్వు మాతో రా, ఒక వ్యక్తి ఇంటికి యాజకుడుగా ఉండటం మంచిదా, లేక ఇస్రాయేలులో ఒక పెద్ద గోత్రానికే యాజకుడుగా ఉండటం మంచిదా అని అడిగారు. ఆహా, ఇదొక కెరీర్ ప్రమోషన్ ఆఫర్ లాంటిది. ఖచ్చితంగా. ఇది కథలో అత్యంత కీలకమైన క్షణం. ఇదొక ప్రలోభం. వాళ్లతని విధేయతను పరీక్షిస్తున్నారు. అతని విధేయత మీకాకా, లేక అతనికి జీతమిచ్చే యజమానికా, లేక దేవునికా? ఒక్క నిమిషం. అంటే అతనికి జీతం పెంచుతాం, హోదా ఇస్తామనగానే తన యజమానిని, తను పూజిస్తున్న దేవుళ్లను వదిలేసి అంత తేలిగ్గా వాళ్లతో వెళ్ళిపోయాడా? అంతే. ఆ మాటకు యాజకుడు ఎంతో సంతోషించాడు అని బైబిల్ చెప్తుంది. నమ్మశక్యంగా లేదు. అతను ఏమాత్రం సంకోచించలేదు. వెంటనే ఆ విగ్రహాలను తీసుకుని ఆ సైన్యంతో కలిసి నడవటం మొదలుపెట్టాడు. అంటే అతని పాత్ర అవకాశవాదానికి ప్రతీక. సరిగ్గా. అతను మెరుగైన అవకాశం కోసం, ఉన్నతమైన హోదా కోసం తన యజమానిని, తన బాధ్యతను తక్షణమే వదిలేశాడు. అతని విధేయత దేవుని మీద కన్నా తనకు లభించే ప్రయోజనాల మీద ఎక్కువగా ఉంది. ఇంతలో ఈ విషయం తెలిసి మీకా తన పొరుగువారిని పోగుచేసుకుని దానియేలును వెంబడించాడు. వాళ్లను కలుసుకుని చాలా ఆవేదంతో అడిగాడు, నేను చేయించుకున్న నా దేవతలను, నా యాజకుడిని పట్టుకుపోతున్నారు, నా దగ్గరింకేముంది అని వాపోయాడు. ఇక్కడ మీకా పాత్ర చాలా జాలిని కలిగిస్తోంది. అతను తన డబ్బుతో, శ్రమతో సృష్టించుకున్న దేవుళ్లను, నియమించుకున్న యాజకుడిని ఇతరులు బలంగా లాక్కుపోతే ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి. కాని మరో కోణంలో చూస్తే అతను మతాన్ని ఒక వస్తువుగా మార్చినప్పుడే అది దొంగిలించబడే వస్తువుగా కూడా మారింది. అవును, అతను దేవుడిని తన సొంతం చేసుకోవాలని చూశాడు, కాని బలమున్నవాడు వచ్చి దాని లాక్కున్నాడు. అంతే. దానియేలుల స్పందన చాలా క్రూరంగా ఉంది. వాళ్లు ఎలాంటి జాలి చూపించలేదు. ఏమన్నారు? నీ స్వరం మాకు వినిపించనీయకు, మాలో ఎవరికైనా కోపమొస్తే నీమీద పడి నీ ప్రాణం, నీ ఇంటివారి ప్రాణాలు తీస్తారు అని నేరుగా బెదిరించారు. ఇది స్వచ్ఛమైన అరాచకం. అధికారం ముందు విశ్వాసం, న్యాయం ఎలా ఓడిపోతాయో ఇది చూపిస్తోంది. మీకా దగ్గర నమ్మకముంది,
కాని దానీయుల దగ్గర 600 మంది సైనికులు, ఆయుధాలు ఉన్నాయి. ఆ ఘర్షణలో ఆయుధాలే గెలిచాయి. నిస్సహాయంగా మీకా తన ఇంటికి తిరిగి వెళ్ళిపోయాడు. ఈ సంఘటనతో దానీయులు తమకు కావలసిన భూమి కోసం చేసే యుద్ధానికి ఒక దేవుణ్ణి, ఒక యాజకుణ్ణి కూడా సంపాదించుకున్నారు. ఇక వాళ్లు లాయిషు పట్టణంపై దాడి చేశారు. అక్కడ ఎలాంటి ప్రతిఘటన లేదు. ప్రశాంతంగా జీవిస్తున్న ప్రజలను కత్తితో చంపి పట్టణాన్ని తగలబెట్టారు. అది ఒక విషాదం. వాళ్ల ఒంటరితనం, వాళ్ల అమాయకత్వమే వాళ్ల చావుకు కారణమైంది. ఆ విధ్వంసం తర్వాత దానీయులు ఆ ప్రదేశంలో ఒక కొత్త పట్టణాన్ని నిర్మించారు. తమ మూలపురుషుడైన దాను పేరుమీద దానికి దాను అనే పేరు పెట్టారు. ఆ తర్వాత వారు మీకా నుండి దొంగిలించిన విగ్రహాన్ని అక్కడ నిలబెట్టారు. అలా దాను పట్టణం ఒక కొత్త అనధికారిక ఆరాధనా కేంద్రంగా మారింది. కాని అసలు కథ ఇక్కడే ఉంది. ఈ అవకాశవాది యాజకుడెవరో తెలుసా? ఇక్కడే కథలో అత్యంత దిగ్భ్రాంతికరమైన, ఆశ్చర్యకరమైన నిజం బయటపడుతుంది. ఆ యాజకుడు మరెవరో కాదు, యోనాతాను, గెర్షోను కుమారుడు. గెర్షోను అంటే మోషే కుమారుడు. గెర్షోనా? అవును. అంటే ఈ యాజకుడు సాక్షాత్తు మోషే మనవడా? ఇస్రాయేలుకు ధర్మశాస్త్రాన్నిచ్చిన వ్యక్తి, నీవు విగ్రహాలను చేసుకోకూడదు అని చెప్పిన వ్యక్తి మనవడు. విగ్రహారాధనకు ప్రధాన యాజకుడిగా మారాడా? ఇది నమ్మలేని పతనం. అవును. ఇది ఒక వ్యక్తి పతనం కాదు, ఒక వారసత్వం పతనం. ఒక జాతి నైతిక పతనానికి ఇంతకంటే పెద్ద ఉదాహరణ ఉండదు. మోషే పేరుతో ముడిపడిన వంశం ఇప్పుడు విగ్రహారాధనకు కేంద్రంగా మారింది. అంటే ఆ సమాజం ఆధ్యాత్మికంగా, నైతికంగా ఎంతగా దిగజారిపోయిందో ఇది చూపిస్తుంది. అవును. అతని కుమారులు, ఆ తర్వాత వారి కుమారులు కూడా ఆ దేశం చెరలోకి వెళ్లే వరకు దానియేలుకి యాజకులుగా కొనసాగారు. కథ ముగింపులో ఒక ముఖ్యమైన వాక్యముంది. దేవుని మందిరం షిలోహులో ఉన్నంతకాలం వారు మీకా చేయించిన ఆ ప్రతిమను తమ దగ్గర ఉంచుకున్నారు. దీని అర్థమేమిటి? ఇది చాలా కీలకమైన పోలిక. షిలోహులో దేశం యొక్క అధికారిక ఆరాధనా కేంద్రం యెహోవా మందిరం ఉంది. అదే సమయంలో దేశానికి ఉత్తరాన దానులో ఈ అనధికారిక విగ్రహారాధన కేంద్రం సమాంతరంగా నడిచింది. సరిగ్గా. ఇది ఇజ్రాయేలీయుల విశ్వాసంలో వచ్చిన లోతైన చీలికను, గందరగోళాన్ని సూచిస్తుంది. ఒకే ప్రజలు ఒకే దేవుణ్ణి నమ్ముతున్నామని చెప్పుకుంటూనే రెండు వేరువేరు ఆరాధనలను అనుసరిస్తున్నారు. అవును. ఒకటి అధికారికమైనది, మరొకటి ప్రజలకు అందుబాటులో ఉన్నది. ఈ చీలిక భవిష్యత్లో ఇజ్రాయేలు రాజ్యం రెండుగా విడిపోవడానికి ఒక బీజం వేసింది. అంటే ఈరోజు మనం చూసిన కథలో ఒక గోత్రం తమ మనుగడ కోసం భూమిని వెతుకుతూ అధికారాన్ని, మతాన్ని తమకనుకూలంగా ఎలా మార్చుకుందో గమనించాం. మీకా ఇంట్లోని ఒక వ్యక్తిగత ఆరాధన ఒక గోత్రపు ఆరాధనగా, ఒక రాజకీయ కేంద్రంగా మారింది. ఈ క్రమంలో వాళ్లు దొంగతనం, హింస, బెదిరింపులకు పాల్పడ్డారు. వాటన్నింటికీ దేవుని పేరుతో ఒక ముద్ర వేశారు. అవును. ఇందులో ప్రతి పాత్ర తమ చర్యలను తమ దైన రీతిలో సమర్థించుకుంది. దానీయులు తమ మనుగడ కోసం చేశామన్నారు. యాజకుడు తన కెరియర్ కోసం చేశానన్నాడు. మీకా తన భక్తి కోసం ఒక వ్యక్తిగత దేవుణ్ణి సృష్టించుకున్నాడు. కాని ఎవరూ సరైన మార్గంలో లేరు. రాజులేని కాలంలో, అంటే సరైన నైతిక దిక్సూచి లేనప్పుడు మానవులు ఎంత దూరమైన వెళ్లగలరు అనడానికి ఇదొక శక్తివంతమైన ఉదాహరణ. ఈ కథ కేవలం ఒక చారిత్రక సంఘటన మాత్రమే కాదు. ఇది అధికారం, మతం మరియు మానవ నైజం మధ్య ఉన్న సంక్లిష్ట సంబంధాన్ని తెలియజేస్తోంది. సరిగ్గా. లక్ష్యాలు ఉన్నతమైనవి కావచ్చు, కాని వాటిని సాధించడానికి అనుసరించే మార్గాలు సరైనవా కావా అనేది ఎప్పుడూ ఒక ప్రశ్నగానే మిగులుతుంది. ముఖ్యంగా మతాన్ని ఒక వ్యక్తి లేదా ఒక సమూహం తమ ప్రయోజనాల కోసం నియంత్రించడం మొదలుపెట్టినప్పుడు. తమ లక్ష్యాలను సాధించటానికి లేదా తమ చర్యలను సమర్థించుకోవడానికి మతపరమైన చిహ్నాలను, అధికారాన్ని వాడుకున్నప్పుడు ఆ విశ్వాసం యొక్క అసలైన అర్థమేమవుతుంది? అది ప్రజలను కలిపే సాధనంగా మిగులుతుందా, లేక విభజించే ఆయుధంగా మారుతుందా? దీని గురించి ఆలోచించండి.